నెల్లూరు జిల్లా కలువాయిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో టీడీపీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించి ఒకరికొకరు స్వీట్లు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టినదే తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పార్టీ ముందుకు సాగుతుందని, రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరికీ సాదర స్వాగతం. ఈ రోజు మనం అందరం ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మార్చి 29, 1982 ఆ రోజు ఆ మండు టెండల్లో, మార్చి 29 అంటే మనందరికీ తెలిసిందే మండు టెండర్లు. ఆ ఎండల్లో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా నిలపడానికి నాటి తెలుగు జాతికి రారాజైనటువంటి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మనం కలవాయి మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ మనలో మనకి ఎన్నున్నా ఒకే మాట ఒకే బాట, తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మనం కలవాయి మండలంలోని స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలి. అది ఏకగ్రీవంగా చేసుకోవాలని మన మండల కన్వీనర్ రఘురామన్నతో అందరూ కలిసి నడవాలని, అందరూ కలిసి ఒకే మాట ఒకే తాటి మీద ఉండాలని, అన్నీ గెలిచి మన పార్టీకి మన కలువాయి మండలం తరఫున బహుమతిగా ఇవ్వాలని ఈరోజు మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. పార్టీ స్థాపించింది 1982 మార్చి 29వ తేదీ. అంటే ఈ రోజుకి 44 వసంతాలు అయిపోయి 45వ నెలకి అడుగు పెట్టాం. ఆనాడు ఎన్టీ రామారావు గారు పేదల కోసం, అంటే ఎన్నో జాతీయ పార్టీలు ఉన్నాయి, ఆ టైంలో మన రాష్ట్రాల పార్టీ పెట్టి అనతి కాలంలోనే మా అధికారంలోకి వచ్చాడు. రామారావు పేదలకి కూడు గుడ్డ వాటి కోసం ఆనాడే పెన్షన్ పథకం ప్రారంభించాడు. ఇది పేదలకి ఖాదీ గుడ్ల పథకం ప్రారంభించాడు. అట్లాగే ఈ జలశ్రీ ఒకటి ప్రారంభించాడు, ఎన్టీఆర్ జలశ్రీ అనే ఒకటి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని కంటిన్యూ చేస్తూ ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని పార్టీలు భయపడుతున్నాయి అంటే నిలబెట్టుకోవడానికి. అటువంటిది మనము 2014 నుంచి 2019 దాకా ప్రతిపక్షంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఒక ఎత్తు. తర్వాత 2019లో ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది, అది ఒక ఎత్తు. అప్పుడు లేని పార్టీ చాలా ఇబ్బంది పెట్టిన మనోధైర్యంతో నిలబడి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని 2024లో అత్యధిక మెజార్టీతో కానీ విని ఇరిగిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారాలు తీసుకొచ్చారు.